మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మరొక కాల సమయం దీని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగలమైన సేని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజీలేఖన చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గనుక ప్రభావాలు పొందుమని కృష్ణామని అడుగుతున్నాం తల్లి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నేడుదను ప్రార్థన దీని వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలనను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని అనగా దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకున్నటకు, అంటే ఎవరైతే ప్రభువునందు ప్రభు యొక్క మాటల యందు ఉద్దేశాల యందు నిలిచి ఉంటున్నారో వారు తమ యోగ్య ప్రవర్తన క్రీస్తులో కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలో ఆయన జీవించి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి ఉంచి వెళ్ళారో దానిని ఆధారం చేసుకుని తిమోతికి పౌలు చెప్తున్నాడు, యోగ్యమైనది అంటే దేవుని యొక్క చిత్తాన్ని దేవుని ఎదుట మనము యోగ్యమైన దానిని కనుపరుచుకొనుము అంటున్నాడు. అంటే ఎలా కనుపరుచుకోగలుగుతాము దాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. మన ప్రవర్తన వాక్యం ద్వారా, ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. అందుకనే అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అంటాడు. దేవుని యొక్క పునాది అంటే ఆయన తన కార్యాన్ని తన చిత్తాన్ని జరిగించటంలో ఆయన జరిగిస్తున్న విధానంలో ఆ వేయబడిన ఆ యొక్క క్రీస్తుని బట్టి, పునాది అయిన ప్రారంభమైన క్రీస్తుని బట్టి మనము ఆయన మీద కట్టబడుతున్న విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అంటాడు. అంటే ఎప్పుడూ ఒకే రీతిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తన ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభువు యొక్క కుమారులుగా కుమార్తెలుగా వారు దేవుని యందు స్థిర విశ్వాసాన్ని కలిగిన వారై ఉంటారు. రెండోది అంటున్నాడు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలనని అంటున్నాడు. ఎవరైతే ప్రభువు నామాన్ని అంగీకరించి ఒప్పుకుంటారో వారు దుర్నీతి నుండి, పాపం నుండి తొలగి వాళ్ళు ఏమవుతారంట, వారు ఏమవుతారు అనున్నది దానికి ముద్రగా ఉన్నది అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క ఆలోచనను, క్రీస్తు యొక్క తలంపులను మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన స్వారూప్యములో ఆయన యొక్క పోలిక చొప్పున ఉన్నాము. కాబట్టి ఆయన వలె మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ద్వారా మనకి సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అంటున్నాడు. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో పాత్రలుగా, అంటే వ్యక్తిత్వాలను బట్టి, మనుషులను బట్టి, మనుషుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి వారు జీవిస్తున్న జీవన విధానాన్ని ఇక్కడ ఒక ఇంటిలోని పాత్రలుగా పౌలు తనకి తిమోతికి చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రయు బంగారం పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును అంటుంది. అంటే ఏంటి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబ వ్యవస్థలో మరి ఆ కుటుంబ వ్యవస్థలో ఆ బంగారము వెండే కాదు కర్రవి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును వినియోగపడును అన్నాడు. అంటే వాని క్రియల చొప్పున, వాని ఆలోచన చొప్పున, వాని తలంపుల చొప్పున వారు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది వారిని ప్రభువునందు, పరిశుద్ధాత్మయందు, దేవుని యొక్క ఉద్దేశమందు అది నిలిపేదే ఉన్నది. కాబట్టి
వారి ప్రవర్తనా విధానాన్ని, ఆ ప్రవర్తనా విధానంలో వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నవో పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. ఎవడైనాను నీటిలో అంటే దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఆలోచనలో మనం దేవుని యందు ఎలాంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటున్నామో, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం కలిగిన వారమైతే మరి అర్హమైన పాత్రగా, క్రీస్తుకు యోగ్యమైన పాత్రగా, మరి ఆ యజమానుడు ఎలాగైతే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును అంటున్నాడు. కాబట్టి మనము క్రీస్తు యొక్క గృహ నిర్వాహకత్వంలో మన పాత్ర క్రీస్తు కొరకు ఏమై ఉన్నది అంటే, మనము నీతిగా న్యాయముగా జీవించినప్పుడు ఆయన రాజ్యానికి, ఆయన యొక్క చిత్తానికి మనము ప్రవేశతను కలిగి ఉంటాము. ఒకవేళ గనక మనం ఆయన చిత్తాన్ని గాక లోకానుసారంగా శరీరానుసారంగా జీవించినప్పుడు మనము మంటి పాత్రల వలె, మరి ఇక్కడ చెప్పబడినట్టు కర్రవియు మంటివి కూడా ఉండును అంటున్నాడు. కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకి అంటున్నాడు. అంటే నీవు దేవుని యందు ఎటువంటి విశ్వాసాన్ని, స్థితిని, నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావో ఇవి గుర్తు చేస్తూ అంటున్నాడు. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును అంటున్నాడు. అంటే యజమానునికి అర్హత, యోగ్యమైన పాత్రగా క్రీస్తు ప్రభువారికి, క్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యకి మనము పాత్రదారులమై ఉన్నాము. అర్హమైన పాత్రగా మనం ఉండాలి. అంటే మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన రక్తం కార్చారు. ఎందుకంటే మనము నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు కొరకు యోగ్యమైన పాత్రలుగా, మరి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ తిమోతికి చెప్తా అంటున్నాడు. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడలా అంటున్నాడు. అంటే ఎలాంటిగా తన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని అతను కలిగి ఉంటాడో ఆ కలిగి ఉండే జీవన విధానాన్ని గురించి చెప్తున్నాడు. అర్హమైన ప్రతి సత్కార్యమును స్థిరపరచబడిన అంటాడు. అంటే దేవునికి ఇష్టలుగా, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించేవారిగా మనం ఉండాలంటూ ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అంటాడు. అంటే నువ్వు క్రీస్తు కొరకు, క్రీస్తు యందు విశ్వాసములో నీవు కొనసాగుపడుతున్నప్పుడు నిన్ను బట్టి ప్రభువు మహిమపరచబడే పాత్రగా నీవు ఉండాలి. అంటే నీవు క్రీస్తుకి అవమాన పాత్రగా నీవు ఉండకూడదు. నిన్ను బట్టి ఆయన నామం అవమానపరచబడకూడదు. నీవు క్రీస్తు యొక్క పనివాడవై ఉన్నప్పుడు ఆ పనిలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అది యోగ్యమైనదని ఎంచి నీవు ఆ విధంగా జీవించాలి అని ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు. అంటే మనం క్రీస్తుతో ఉన్నప్పుడు మనము ఆయన ద్వారా, ఆయన చేత, ఆయనలో కొనసాగుతున్నప్పుడు ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి తప్ప ఆయనకు అవమానమును, అపకీర్తిని తెచ్చేవారిగా మనం ఉండకూడదు. అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కాబట్టి ప్రభువు యోగ్యతను బట్టి ఆ యోగ్యమైన స్థితిలో మనము ప్రభువుతో ఉండాలని పౌలు ఆనాడు తిమోతికి ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడు. కాబట్టి దేవుని యోగ్యునిగా కనబరుచుకోనము అంటున్నాడు. అంటే నీవు మనుషుల దగ్గర, లోకం ఎదుట కాదు కానీ నిన్ను కలుగజేసిన, నిన్ను నిర్మించిన నీ సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుని ఎదుట నీ ప్రవర్తన సరి చేసుకోగలిగితే ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి నేడు క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు ఆయన నీకు అప్పచెప్పిన బాధ్యతలో నీవు ఎటువంటి పాత్రధారివిగా ఉన్నావు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. 1 బంగారు పాత్ర అంటున్నాడు, 2 వెండి అంటున్నాడు, 3 కర్ర అంటున్నాడు, 3, 4 మట్టి అంటున్నాడు. అంటే నీకు ఇవ్వబడిన స్థితిని బట్టి నీవు ఆ స్థితిలో ఆ అర్హమైన పాత్రగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిగా ఆయనను బట్టి నీవు విశ్వాసములో కొనసాగుతున్న విధానము దేవునికి నీకు ఉండే సంబంధాన్ని అది నిత్యత్వానికి నడిపించేది ఉన్నదనే పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు తిమోతికి, నేడు సర్వసత్య సంఘానికి, అంటే సమస్త ప్రజలకు, విశ్వాసులకు, మరి యావత్ సంఘానికి పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమేనాయన యోగ్యత కలిగిన వారముగా, అర్హత కలిగిన వారముగా, నీ పనివారముగా, నీ యందు విశ్వాసములో కొనసాగుటకు మీరు మమ్మలను అర్హమైన పాత్రదారులుగా మీరు చేసుకున్నందుకే వందనాలు. అవును నాయన, యజమానుడు
తన యొక్క కుటుంబ వ్యవస్థలో తాను బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఆ యజమాని యొక్క కుటుంబంలో ఉండే ప్రతి వారు కూడా మరి ఏ విధంగా జీవించాలో నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చావు. ఆనాడు పౌలు తాను నీ యందు విశ్వాసము కలిగి నమ్మిక కలిగి నీ ప్రేమ యందు కొనసాగుతూ నేడు నాయన తాను అనేకులను అనగా తిమోతికి పత్రిక రాస్తూ తిమోతిని మరి కుమారుని వల్లే సంబోధిస్తూ తాను చేయవలసిన విధానాన్ని, తను జీవించవలసిన విధానాన్ని, తను ప్రవర్తించవలసిన విధానాన్ని గుర్తు చేశాడు. కాబట్టి నాయన నేడు మేము నీకు యోగ్యమైన వారముగా, అర్హమైన వారముగా నీ యందు విశ్వాసములో నీ యందు నిలిచే ధన్యత, యోగ్యత మేమందరము కలిగినటకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తేవాడు, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు. కాబట్టి నాయన నీ సన్నిధి, నీ తోడ్పాటు ప్రతి వారికి అనుగ్రహించమని నీ జీవం కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నీ నిత్య మహిమలో ప్రభా నీతో సదాకాలం ఉండే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా విధానాలు మాకు దయచేయము. మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయుండి సంరక్షించునుగాక. ఆమేన్.